St. George International School CBSC with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 అడ్మిషన్లు జరుగుతున్నవి. బీజేపీలో ఏం నచ్చిందని మీరు బీజేపీలో ఉన్నారు? లేకపోతే ఒక లీడర్ చెప్తున్న రాదు. రానున్న రోజుల్లో కరీంనగర్ మున్సిపాలిటీలో కాషాయపు జెండా ఎగిరితే మీరేనా మేయర్? ఇప్పుడు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ గురించి కూడా అభివృద్ధిలో భాగంగా ఇద్దరు చెప్పుకుంటున్నారు. నిజంగా అది ఎవరి హయాంలో జరుగుతుందా? ఒక్కటి ఇక్కడ ఏంటంటే దరఖాస్తులు ఇచ్చుడు మన జిమ్మేదారు కావచ్చు, కానీ ఎవరి హయాంలో వచ్చిందనేది గొప్ప కదా. బీఆర్ఎస్ ఓడిపోవడం దీనివల్ల వాళ్ళకి ఏమైనా సానుభూతి వర్కౌట్ అవుతా? వాళ్ళు తీసుకున్న బొందల వాళ్ళే బెటర్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ ఐశ్రామ్. ఈరోజు మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. వస్తానా సార్, మీరు మాజీ డిప్యూటీ మేయర్గా ఉన్నారు కరీంనగర్కి. మీ హయాంలో సాధించింది ఏంటి? నేను ముందుగా 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా, చిన్న వయసులో కౌన్సిలర్గా, 2005 సంవత్సరంలో మా సతీమణి కార్పొరేటర్గా, మూడోసారి 2014 ఎన్నికల లోపల కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా, మొన్న గతంలో 2019 సంవత్సరంలో మా సతీమణి కార్పొరేటర్ పనిచేస్తాం. దాదాపు 23-24 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో మరి ప్రజలతోని మమేకమై ప్రజాప్రతినిధిగా అనేక రకాలుగా సేవ చేసుకుంటూ, అదేవిధంగా ఎక్కడైతే అభివృద్ధికి దూరంగా ఉన్న డివిజన్లకు సంబంధించి అన్ని కూడా ముందు వరుసలో ఉండి ఇలా అభివృద్ధి చేసిన సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా మరి శ్మశాన వాటికలకు కానీ రోడ్లకు కానీ ఎక్కువ నిధులు ఇయ్యని సందర్భంలో మరి స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీలో భాగంగా మరి మానేరు నదీ తీరంలో ఉండే శ్మశాన వాటికను ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి ఇలా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి శ్మశాన వాటికను ఇలా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగినటువంటి శ్మశాన వాటికను అభివృద్ధి చేసింది అనేది కళ్ళకు కట్టినట్టుగా ఇప్పటికి కూడా కనబడతా ఉంది. అదేవిధంగా డివిజన్ స్థాయిలో కూడా డివిజన్కి సంబంధించి గతంలో మాకున్న కొంత ఏరియా కాపువాడ ఏరియా రావడం జరిగింది. దానికి గాను మరి డివిజన్లో ఉన్నటువంటి దాదాపుగా 80-90% అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు అప్పట్లో మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, అప్పుడు మీకు మాజీ డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చారు. సత్సంబంధాలని బాగుండే కదా అప్పుడు మీ వాళ్ళతో. మరి ఏ విధంగా విభేదించారు? ఎందుకు విభేదాలు వచ్చినాయి? బయటకు రావడానికి కారణాలు ఏంటి? మొదటిగా భారత రాష్ట్ర సమితి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి గతంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ అవన్నిటి కూడా ప్రజాప్రతినిధులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవాళ పెన్షన్ల ఇష్యూ అనుకోండి, ఇవాళ కరీంనగర్లో నడుస్తున్నటువంటి స్మార్ట్ సిటీ పనులు అనుకోండి, ఎక్కడ కూడా ప్రజలకు మాకు సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజాప్రతినిధుల యొక్క గొంతును కోసేసింది. మరి ఆ రోజుల్లో మీరు చాలాసార్లు కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో కూడా అనేక సందర్భాల్లో ఇవన్నీ విషయాలు కూడా పెన్షన్ల ఇష్యూ కానివ్వండి, ఇండ్ల మంజూరు విషయం కానివ్వండి, ఎక్కడ కూడా మాకు నిజంగా కూడా ఏ ప్రజాప్రతినిధికి ఎక్కడ కూడా మాకు ప్రజలతోని ఎంత సంబంధాలు ఉండనో ఆ మొత్తం కూడా కట్ చేసింది. ఇలా డైరెక్ట్ వాళ్ళకి పెన్షన్ ఇస్తే బ్యాంకుల ద్వారా పంపడం, మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల పేట కాలయాపన చేసుకుంటా మాత్రమే ఆ బూచి చూపెట్టుకుని 2 సార్లు కూడా ఓట్లు వేసుకునే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో ఉంది. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ విఫలమైంది, ఇలా ఓడిపోయిందంటే కేవలం సెకండ్ కార్పొరేటర్లు అనుకోండి, సర్పంచ్లు అనుకోండి, ఎంపీటీసీలు అనుకోండి, జడ్పీటీసీలు అనుకోండి, వార్డు స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా విభేదించే టీఆర్ఎస్ని ఇలా కట్టడి చేస్తేనే ఇలా టీఆర్ఎస్ పార్టీ కథమైంది. గతంలో ఉద్యమం పేరిట వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ఏదైతే వ్యక్తులతోని మా ప్రజాప్రతినిధులతో ఎంత సంబంధాలు ఉండనో మరి అక్కడ పూర్తిగా విఫలమైపోయిందంటే మాకు ప్రజలకు దూరం అయ్యేసరికి ఆ గ్యాప్ను మేము తట్టుకోలేక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసింది. అందుకే మీరు చూసుకుంటారు మొన్న గతంలో 2000 మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఏ ఎమ్మెల్యే స్థాయి నాయకులతోనూ ఎక్కడో తిరగలేని పరిస్థితి ఉండే. ఇలా పెన్షన్లన్నీ కావచ్చు, లేకపోతే ఇండ్ల పట్టాలన్నీ కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లో పేరిట 2 సార్లు మూసపడ్డామని చెప్పి ప్రజలన్న సందర్భంలో మేము వాళ్ళకు దూరమై నిజంగా కూడా ఏ ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా కనబడలేదు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, అయితే మీరు గంగుల కమలాకర్ గారు అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే. మరి అలాంటి ఎమ్మెల్యేను ఎదిరించి బయటకు రావడం వల్ల మీకు ఎలాంటి బెదిరింపులు అట్లాంటివి ఏమి రాలేవా? బెదిరింపులు ఏముంటే పొలిటికల్ రాజకీయంలో ఇవన్నీ కొంత ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి దగ్గర పనిచేసినామో, ఒక పార్టీకి పనిచేసిన తర్వాత కొంత విభేదాలు ఉన్న వాస్తవమే. కానీ అనేక సార్లు ఈ టికెట్ల కాడ కానీ, జడ్పీటీసీ స్థాయి ఎన్నికలప్పుడు కానివ్వండి, లేదా సర్పంచ్ ఎన్నికల స్థాయి అప్పుడు కానివ్వండి, ప్రతి దానిలో కొంత ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి కొంత ఇన్వాల్వ్మెంట్ మాకు ఎక్కువనే ఉండే. దానికి కొంత కార్పొరేట్ టికెట్లప్పుడు కానీ కొంత విభేదం వచ్చింది వాస్తవమే. దాని నుంచి కొంత ఆ దూరమైన సందర్భం అయినా కూడా రాజకీయంలో ఎప్పుడు ఇట్లాంటి బెదిరించుడు అవేవో మాకు ఆ సందర్భంలో జరగలేదు.
ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలో ఏం నచ్చిందని మీరు బీజేపీలో ఉన్నారు? వల్ల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో మరి చేరిన తర్వాత గతంలో నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన. మరి నేను సొంతగా ఫస్ట్ నుంచి కూడా శిశు మందిర్ విద్యార్థిని. ఆర్ఎస్ఎస్ లో చేశారా మీరు? ఆర్ఎస్ఎస్లో పనిచేసాం. ఇంకా మా చిన్ననాటి మిత్రులందరూ, మా స్కూల్ మిత్రులు కూడా చాలా మంది కూడా ఆహ్వానించిన వాళ్ళు కూడా. బండి సంజయ్ గారు కూడా గతంలో 2 సార్లు కలిసినప్పుడు జైన్ అయిదామనే ఆలోచన కొంత వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. తనతో కూడా కొంత సన్నిహిత్యం ఉంది. మా అంతా కొంచెం ఏజ్ గ్రూప్ అంతా కూడా మాకంటే సీనియర్ కాబట్టి దాంతో బండి సంజయ్ గారితో మీ సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మాకు ఒక నాయకుడు వాస్తవం కూడా ఏంటంటే, మాకు సంబంధించి మేము చిన్ననాటి మిత్రులందరం కలిసిన సందర్భంలో 2-3 బ్యాచ్లకు మాకు బాగా సంబంధం ఉంటాయి. మరి దానిలో భాగంగానే అరే ఒక మాతో ఉన్న వ్యక్తి అలా ఒక పెద్ద ఇలా స్థాయికి ఎదిగిండు, రాష్ట్ర స్థాయిలో ఎదిగిండు, మనం ఎందుకు సహాయం చేయొద్దు, మనం ఎందుకు తనకు మద్దతు తెలిపద్దు, మనం ఎందుకు తోడు ఉండద్దు అని చెప్పి ఉద్దేశంతోనే పోయినాం. తర్వాత కొంత టీఆర్ఎస్ వాళ్ళతో కూడా ఇబ్బంది అయిన సందర్భంలోనే బండి సంజయ్ గారితో ఉన్నది పనిచేస్తాను. బండి సంజయ్ గారికి కూడా మంచి సంబంధాలు మాకు. మేము పార్టీ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా దగ్గర ఉండి చూసుకునే పరిస్థితి. రానున్న రోజుల్లో మన కరీంనగర్ మున్సిపాలిటీలో కాషాయపు జెండా ఎగిరితే మీరేనా మేయర్? పార్టీ నిర్ణయిస్తుంది. హామీ ఇస్తేనే వెళ్ళారా? లేదు, హామీలు ఏం లేదు. భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా పనిచేద్దామని ఉద్దేశం పైన ఎక్కడ కూడా మాకు దాపరికాలు కానీ ఏం లేవు. ఏమన్నా మొమాటలు లేకుండా మాట్లాడుకున్నాం తప్ప ఎక్కడ కమిట్మెంట్ అయితే ఇక్కడ కమిట్మెంట్ లేదు. మీరున్న హయాంలోనే స్మార్ట్ సిటీ వచ్చింది. మరి స్మార్ట్ సిటీలో ఇప్పుడున్న మాజీ ఎంపీ గారు వినోద్ గారు కదా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఆయన అంటున్నారు నేనే స్మార్ట్ సిటీని తీసుకొచ్చాను, నేనే అభివృద్ధి చేశాను అంటున్నారు. మరి నిజంగా ఆయన ఉన్న దాంట్లో ఆయన ఉన్న హయాంలోనే అంత అభివృద్ధి చెందిందా మన కరీంనగర్? ఏదో ఒక వ్యక్తి చెప్తాను, లేకపోతే ఒక లీడర్ చెప్తేనే రాదు. సో ఆ రోజు వినోద్ కుమార్ గారితో పోయినప్పుడు అందరం కలిసి కూడా పోయినాం. కార్పొరేట్లు పోయినాం, మేయర్ డిప్యూటీ మేయర్ పోయిండు. అప్పుడున్న ఆ ప్రభుత్వంతో మాట్లాడినాము. మరి అప్పుడు ఉన్నటువంటి ఎఫర్ట్స్ పెట్టలే వచ్చింది. స్మార్ట్ సిటీ అడిగింది వేరు, మరి ఇచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. మరి అట్లా భారతీయ జనతా పార్టీ ఇచ్చినప్పుడు మరి ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు విస్మరించారు? మరి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అదే కేంద్రం కనుక ఇక్కడ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని అనుకుంటే స్మార్ట్ సిటీ ఇచ్చేదా? ఇప్పుడు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ గురించి కూడా అభివృద్ధిలో భాగంగా ఇద్దరు చెప్పుకుంటున్నారు. నిజంగా అది ఎవరి హయాంలో జరుగుతుంది? ఒక్కటండి, ఇక్కడ ఏంటంటే దరఖాస్తులు ఇచ్చుడు మన జిమ్మేదారి కావచ్చు, కానీ ఎవరి హయాంలో వచ్చిందనేది గొప్ప కదా. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎంపీగా లేరు కదా. అప్పుడైనా ఎంపీ బండి సంజయ్ గారు అయినాకనే కదా ఇవన్నీ వచ్చింది. ఆర్ఓపీ కానీ, మనోహరాబాద్ కానీ, ఇప్పుడు వరంగల్ టు ఎల్కతుర్తి లైన్ కానీ ఇవన్నీ కూడా మున్న వచ్చినాయి కదా. అది కొంత కళ్ళకు కట్టనట్టు కనబడ్డా కూడా ఇలా రాజకీయ నాయకులు పూర్తిగా అవాస్తవాలను అబద్ధాలు చెప్పుకుంటూ కేవలం మళ్ళొక్కసారి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయోధ్య రామ మందిరం కట్టించాము, దీంతోటే మాకు ఓట్లు వస్తాయని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా అది వర్కౌట్ అవుతుంది? ఒకటండి, భారతీయ జనతా పార్టీకి ఇలా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి దేశం రక్షించబడాలన్నా, దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా భద్రతగా ఉండాలన్నా ఇవన్నీ కూడా క్రోడీకరించిందంటే ప్రజలు కూడా కొంత ఆలోచన చేసి ఇలా భారతీయ జనతా పార్టీ అయితేనే, ఇలా కేంద్రంలో మోడీ సర్కార్ అయితేనే మనమంతా బాగుండాలి అని చెప్పి ఇక్కడ దేశం రక్షణ ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇలా ప్రజలంతా కూడా ఏకతాటిపై ఉండి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో అంటే మళ్ళీ బండి సంజయ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి తీసుకొస్తారు? ఇప్పటికే దాదాపు గతంలో 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది వాస్తవమే. ఎందుకంటే బండి సంజయ్ గారు ఎన్నికల సందర్భంగా మరి ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు ఒక బ్రోచర్ కొట్టించుకొని పుస్తకాల రూపంలో ఎక్కడ ఏ గ్రామంలో ఇక్కడే నిర్దేశించడం అనేది క్లుప్తంగా వివరంగా ఇచ్చిన సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. దాన్ని చూపెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ ఏమీ అభివృద్ధి చేయలేదు అని అనడం ఎంత తప్పు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకైంది, భారతీయ జనతా పార్టీ యొక్క పార్లమెంట్ సభ్యులు ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చినంటే కళ్ళు కట్టినట్టు మేము ఆ పుస్తకం రూపంలో తర్వాత ఎక్కడైతే గ్రామాలు పోయినప్పుడు బహిరంగ సభల ద్వారానో లేకపోతే మా కార్యకర్తల ద్వారానో మా ద్వారానో అందరు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడున్న ప్రస్తుతానికి బీజేపీకి ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏమో రాష్ట్రంలో అధికారం ఉంది, బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేదు. అయితే మీరు ఎవరు ప్రత్యర్థి అనుకుంటున్నారు? బలమైన ప్రత్యర్థి ఎవరు మీకు? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది, సెకండ్ ఉంటుంది. మీకు బీఆర్ఎస్ అనేది దాదాపుగా క్లోజ్ అయిపోయింది. కరీంనగర్లో పార్లమెంటు మరి సభ్యునిగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు గతంలో
మరి ఇక్కడికి తీసుకొచ్చింది అయితే మరి నేను కూడా ఒక పాలకవర్గ సభ్యునే. మరి ప్రత్యేకమైనటువంటి నిధులను అయితే ఏం చేయలేదు. ఎందుకంటే కేవలం స్మార్ట్ సిటీ దాని మీదనే ఇప్పటివరకు కూడా 10 సంవత్సరాల కాలం నుంచి కూడా స్మార్ట్ సిటీ పేరు మీద వర్కులు మాత్రం జరుగుతున్నాయి తప్ప మరి ఈ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యే ఉన్నా కూడా ఏం ఫండ్స్ అయితే స్పెషల్గా తీసుకురాలేదు కదా. కాబట్టి ఏంటంటే సరే ఇలా కాంగ్రెస్ పార్టీ కొంత మోసం చేసి ఓట్లు వేయించుకొని ఆ గ్యారెంటీల పేరు మీద మళ్ళొకసారి మభ్యపెట్టి మళ్ళొకసారి వచ్చింది తప్ప మళ్ళొక్కసారి మభ్యపెట్టి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తప్ప. ఇలా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి వాళ్ళిద్దరు కూడా ఎక్కడ కూడా ఏ కోశాన కూడా మాకు చాలా దూరమే, అంటే లక్షల ఓట్ల తేడాతోనే ఉంటాడని మేము భావిస్తా ఉన్నాం. ఆ రకంగా పనిచేసింది కాబట్టి బండి సంజయ్ గారికి ఇలా మద్దతు చెప్తున్నారు ప్రజలు. ఎక్కడికి పోయినా కూడా జనం నీరాజాలు పడుతున్నారు. నిజంగా కూడా మహిళలు కానీ యువత కానీ పెద్ద ఎత్తున బండి సంజయ్ గారు మళ్ళొక్కసారి మరి మా పార్లమెంటు సభ్యుగా ఉండాలి, మరి దేశంలో మరి మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఇలా చిన్న స్థాయి కార్యకర్త నుంచి రేపు చనిపోయే ఒక వ్యక్తి కూడా నేను భారతీయ జనతా పార్టీ ఓటేసి చచ్చిపోవాలనే లోపల వాళ్ళకి ఆకాంక్ష ఉంది. ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది మన కరీంనగర్లో ఈ కార్పొరేటర్లు జంపై కాంగ్రెస్లో కలవడం. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎన్నికల వాతావరణం రాగానే రాజకీయ నాయకులకు నిజంగా కూడా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ కూడా పార్టీలు మారుతున్నట్టే కేవలం అభివృద్ధి చూస్తానరా, లేకపోతే ఓట్ల గురించి చూస్తానరా, లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురించి చూస్తానరా, లేకపోతే రేపు వాళ్ళ స్వార్థానికి మళ్ళీ గెలవాలని చూస్తారా అని ఒక్కసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా కరీంనగర్లో కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా మరి అభివృద్ధి పేరున పోతున్నారు. కానీ ఆ అభివృద్ధి చాటున ఏమేమి భాగవతాలు నడిచినాయో ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ఏ రాజకీయ నాయకులైనా కూడా ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలతోని ఉన్న వ్యక్తులకు ఎప్పుడైనా కూడా మీకు లాంగ్ టైంలో ఎక్కడ కూడా వాళ్ళకు ఇబ్బంది కాకుండా ప్రజాప్రతిగా ఉంటారు తప్ప ఈ మధ్యలో ఇవన్నీ పార్టీలు మారడం కానీ లేకపోతే ఈ డబ్బుల వ్యవహారంలో కానీ ఇవన్నీ కూడా ఈ ప్రజలు చీత్కరించుకునే ఆలోచనలో ఉండరు. కాబట్టి అట్లాంటి మంచి పద్ధతి కాదని అనుకుంటున్నాం. ఇప్పుడు గంగుల కమలాకర్ గారు కూడా ఎమ్మెల్యే గారు పార్టీ మారుతున్నారని ఒక వార్త వస్తుంది. మరి ఎంతవరకు దీన్ని నమ్మచ్చా? ఎమ్మెల్యే గారు మరి రేపు అభివృద్ధి మంత్రం మీద బయటకు వస్తాడా, లేకపోతే అవినీతితో పేరుకైపోయినా మరి బీఆర్ఎస్ పార్టీ బండేసేస్తాడా చూడాలి. అంటే ఈ కేసులతో జనాలు బెంబేలెత్తిపోయి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటండి, ప్రజాప్రతినిధిగా ఒక్కసారి అవకాశం వస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు పనిచేయాలి తప్ప ఇలా అవతల వాళ్ళ భూములను లాక్కొని ఇలా డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆ ప్రజాప్రతినిధి ఫెయిల్ అవుతారు. ఇలా వాళ్ళందరూ కూడా ఏమైంది, జైల్లోకి వెళ్ళరు. తప్పదు. ఇవ్వాల గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా. మేము ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో 2005 సంవత్సరంలో ఇవన్నీ ఇట్లా లేకుండే. ఇలా కబ్జాలు చేయడము, లేకపోతే వాళ్ళ భూమి గుంజుకోవడము, వాళ్ళ మీద హరాస్మెంట్ చేయడము, దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేయడం అనేది ప్రజాప్రతినిధి ఇది తప్పు. ఎవరున్నా కూడా ప్రజాప్రతినిధి ఎవరున్నా కూడా ప్రజలకు మేలు చేసే రకంగా ఉండాలి తప్ప ఇట్లాంటి ఆలోచన చేస్తే అక్కడికక్కడ జరుగుతుంది కదా. కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గురించి ఏమంటారు మీరు? ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అంటున్నారు? ఇప్పుడు వెలిచాల సెకండ్ ప్రత్యర్థి ఆయనే అంటున్నారు. మాకు ప్రత్యర్థి అయితే మేము అనుకుంటలేము, ఏ పార్టీ అనుకుంటలేము. వెలిచాల రాజేంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ అతి కష్టం మీద అందరి దగ్గరికి పోయి బతిలాడుకొని ఆ టికెట్ తీసుకొచ్చిన వ్యక్తి అని అందరికి తెలుసు. లాస్ట్ వరకు కూడా ఆయన బీఫామ్ ఇవ్వలేదు. ఆ బీఫామ్ ఇవ్వకముందు కూడా చెస్ ఆడినట్టుగా తాపకు అభ్యర్థిని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఒక అభ్యర్థిని పెట్టిండు, ఒకసారి ఒక అభ్యర్థిని పెట్టిండు. ఎక్కడ ఎవరిని పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు అనేది ఒకటి అలా డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సరే ఏదో ఒక టికెట్ అయితే ఇవ్వాలని చెప్పి దీంతో ఇలా రేపు ఖర్చు పెట్టే స్థాయిలో ఉన్న అట్లాంటి వ్యక్తికి ఇలా కరీంనగర్కు టికెట్ ఇచ్చి పంపారు. ఆయనకైతే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవ్వరు కూడా సహకారం చేస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎన్నికల్లో పూట సరే కొత్తదనంతో ముందుకు వచ్చినా కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి మంత్రమే కానీ లేకపోతే వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేస్తారనేది కనీసం ఇప్పటికీ పోటీ చేస్తున్నటువంటి రాజేందర్ రావు గారికి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అన్ని గ్రామాల పేర్లు తెలుసా అని నేను ఈ సందర్భంగా నేను ఆయన అడుగుతున్నాను. ఇవల్ల దాదాపు అన్ని గ్రామాలు మేము పాదయాత్ర ద్వారా బండి సంజయ్ గారు గతంలోనే 7 కాన్స్టిట్యూన్సీలు మొత్తం కూడా ఒక నెల కింద మొత్తం కూడా చుట్టుకొచ్చి ఇలా కార్యకర్తలు మమేకం చేసి ప్రజలకు వెళ్ళి మా పార్టీ గుర్తును మోడీ గారి ప్రభుత్వం హయాంలో ఏం జరిగిందనే విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా చెప్పి క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. మరి అదే ఇంత తక్కువ వ్యవధిలో ఉన్నటువంటి రాజేందర్ రావు గారు ఎక్కడికి పోవాలి, ఏ ఊరికి తిరగాలి, ఏ కార్యకర్తలు మాట్లాడాలి, ఇలా కార్యకర్తలను సంధానించాలంటే ఇబ్బంది ఉన్న సందర్భంలో ఇలా కనీసం 15-20 రోజులు లేని సమయంలో టికెట్ పట్టుకొని వచ్చి
ఇలా గెలుస్తారనే నమ్మకం వాళ్ళ మీద ఉన్నదంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇలా మేము ప్రజలతో ఉన్నాము, ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాం. మరి గతంలో కూడా పాదయాత్ర ద్వారా బండి సంజయ్ గారు రాష్ట్రం అంతా తిరిగిండ్రు. కొంత అవగాహన ఉంది, ప్రజలకు ఏం చేయాలి, మేము ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ అభివృద్ధి అయితే ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన ఉంటుంది. లేదంటే ఏ పథకాలకు రేపు ప్రవేశపెడితే మరి ప్రజలు బాగుపడతారనేది ఒక దాని విజన్ ఉంటుంది. ఒక విజన్ లేని నాయకుడు మరి కేవలం ఎలక్షన్లకు మాత్రమే ఎన్నికల పేర్లు చెప్పి వచ్చిన అభ్యర్థి ఇవాళ రాజేంద్రరావు గారు. ఇక వాళ్ళు గెలుస్తారంటే ఇక ప్రజలే దీనికి కొంత నమ్ముకోవాలి లోపల. రమేష్ గారు, ప్రత్యర్థుల విమర్శలు ఇంకా ఎన్ని రోజులు ఈ మత ఘర్షణలు లేకపోతే ఈ మతాల మీద ఓట్లాడుకున్నాడు, ఇలాంటి వాటి గురించి మీరు ఏమంటారు? మత ఘర్షణలు అంటే శ్రీరాముని పేరు మీద ఓట్లాడుకున్నాం అనేది తప్పు. ఇప్పుడు రామ జన్మభూమి అప్పుడు కూడా మేము రామ జన్మభూమి గురించి మేము గతంలో ఇక్కడ నుంచి చాలా మంది కార్యకర్తలు సంఘ్ పరివార్ సంబంధించిన వాళ్ళు చాలా మంది వేరు, నేను పోలేదు. కానీ ఇక్కడ కరీంనగర్లో ఒక భయానక వాతావరణం అయితే అప్పుడు ఒక ర్యాలీ చూసినప్పుడు కూడా మేము ర్యాలీలో ఉన్నాం. లాఠీ చార్జ్ కూడా అయింది. కొందరు కరసేవలు ఇక్కడి నుంచి వెయ్యి రామ మందిర నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది కొన్ని లక్షల మంది వేరు. ఆ సందర్భంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల కింద కళ రాముని జన్మస్థానంలో రాముని గుడి కట్టాలని చెప్పి అది ఇవాళ న్యాయస్థానం ఆశ్రయించిన తర్వాత న్యాయస్థానం వల్ల గుడి కట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తే అది ఎంతవరకు కరెక్టు? అంటే మీ ప్రత్యర్థులు ఏమంటున్నారంటే రాముని ఎందుకు రోడ్డు మీదకి తీసుకొస్తారు, రాముని రోడ్డు మీద తీసుకొచ్చి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక్కటే, రాముడు దేవుడు అందరికి దేవుడే కదా, మీకే దేవుడు ఎందుకు అనేది ఒక విమర్శ. గతంలో రామ జన్మభూమి గురించి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. గతంలో రామ జన్మభూమి పోయింది కరసేవకులు. వేరే పార్టీకి సంబంధించిన నాయకులు పోలేదు, వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కొట్లాడేది కూడా భారతీయ జనతా పార్టీ కాబట్టి రాముని గుడి కట్టిండ్రు. రాముని గుడి కట్టిండ్రు కాబట్టి ఇలా హిందువులందరూ కూడా రాముని కొలుస్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పేముందల్లా. కాంగ్రెస్ పార్టీకి శ్రీరాముడు భారతీయ జనతా పార్టీ దేవుడు అంటారా? అందరికి దేవుళ్ళే కదా, హిందువులు అందరికి దేవుళ్ళే. ఇప్పుడు మతాలను రెచ్చగొట్టింది ఎవరు? మైనార్టీలు. ఇలా వారు పాత బస్సుల వాళ్ళు కట్టడి చేసింది ఎవరు? మైనార్టీ వాళ్ళు. అంటే కావాలని చెప్పిందంటే ఎన్నికల సమయంలో ఒక బండి సంజయ్ అనే వ్యక్తి ఒక నిక్కార్సైన హిందువుగా ఎప్పటికప్పుడు హిందువుల గురించి జాగృతం చేసి హిందువుల పక్షాన గుట్లాడతారు కాబట్టి ఇలా బండి సంజయ్ని ఒక ముద్రేసి ఇలా మతతత్వ పార్టీలకు మీరు మతతత్వంగా చేస్తున్నారని చెప్పి ఇలా చెప్తున్నటువంటి మైనార్టీలు నిజంగా కూడా తప్పేంది? మీరు మసీదులకు మీరు చేసేటప్పుడు మీరు చెప్పుకోరా? ఏ రాజకీయ నాయకుడైనా ఏ హిందూ అయినా అవును నేను హిందూ అని చెప్పుకుంటారు, తప్పే ఉన్నది. దానిలో మసీదు గొడవలైనా మీ హయాంలోనే కదా, మా దగ్గర కూడా అయినాయి. గతంలో అప్పుడు డిప్యూటీ మేయర్ గా ఉన్నారనుకుంటా, కార్పొరేటర్ ఉన్నాం. అప్పుడు బండి సంజయ్ కూడా కార్పొరేటర్ ఉండే, మా సతీమణి కార్పొరేటర్ ఉండే. అక్కడ మా మసీద్ దగ్గరనే చాలా కొంచెం అభ్యంతరమైనటువంటి నినాదాలతో వాళ్ళు ముందుకు వచ్చిన సందర్భంలో చాలా మంది ఉంటాం, మా మిత్రులు కూడా చాలా మంది ఉండే. అప్పుడు సరే అక్కడ పార్టీకి సంబంధం లేకుండా మేము వేరే పార్టీలో ఉన్నా కూడా మేము కొంత సపోర్ట్ చేసాం. ఎందుకంటే సరే ఎవరైనా కూడా కొంత ఇబ్బంది జరిగినప్పుడు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కొంత మేము చూసుకుంటేనే కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసింది తప్ప ఎక్కడ కూడా మేము వేరే రకంగా చేయలేదు. కానీ వాళ్ళే ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో వాళ్ళందరూ ఒకటి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా అదే మత ఘర్షణలు వాళ్ళు లేవనిస్తాం. ఇన్నిసార్లు ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా గెలవకపోవడానికి ప్రధాన కారణం ఎవరన్నా? ఒక్కటే మైనార్టీలేనా ఇంకా వేరే ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కటే అండి, ఇక్కడ మెజార్టీ మైనార్టీ అయిపోయింది, ఓట్ల శాతం ఎక్కువ అయిపోయింది. ఇలా హిందువులు అందరూ ఒకటైనా హిందువులు ఎక్కడెక్కడైనారు? ఇలా అందరికీ ఓట్లు వేస్తారు కదా, ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమంది హిందువులకు ఎత్తారు, కొంతమందికి వేరే కమ్యూనిటీ వాళ్ళకి వేస్తారు, రెడ్డిస్కి ఎత్తారు, రావుస్కి ఎత్తారు, క్రిస్టియన్ మైనార్టీలకు వేస్తారు, ఎవరికైనా చోటు. కానీ ఇక్కడేమవుతుందంటే ఇక్కడైతే బండి సంజయ్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేసి గతంలో చిన్న చిన్న ఇష్యూలల్లా ఆయన మధ్యలోకి పట్టుకొచ్చి ఇలా ఇక్కడ కోర్టు దగ్గర ఉన్నటువంటి దేవాలయం అనుకోండి, ఇలా బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి దేవాలయం అనుకోండి, లేకపోతే కళాభారతి పక్కన ఉన్నటువంటి ఒక మైనార్టీకి సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్ అనుకోండి, ఇవన్నీ కూడా ఏంటంటే బూచిని చూపెట్టి వాళ్ళన్నీ కూడా రేపు బండి సంజయ్ గెలిస్తే ఇవన్నీ తీసేస్తారు, రేపు బండి సంజయ్ గెలిస్తే మసీద్ తీసేస్తాడు, లేదా బండి సంజయ్ అయితే గ్రేవ్ యార్డ్ తీసేస్తారని ఒక అపోహతోని అవతలి పార్టీ వాళ్ళు మైనార్టీసులందరినీ ఏకం చేసి ఇలా ఓట్లు దండుకునే ప్రయత్నం ఇది రెండోసారి చేసింది. కాబట్టి ఇలా వాళ్ళది పై చేయండి, బండి సంజయ్ అది కింది చేయండి. ఇలా మెజార్టీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మైనార్టీ ఓట్లను బూచిలాగా చూసుకుంటూనే ఇలా ఓట్లు వేసుకునే కార్యక్రమం చేసి ఉంటుంది. బీఆర్ఎస్ ఓడిపోవడం
రాష్ట్రంలో అధికారం లేకపోవడం, దీనివల్ల వాళ్ళకి ఏమన్నా సానుభూతి వర్కౌట్ అవుద్దా? అంటే పోయినసారి కేసీఆర్కి వేయలేకపోయినాం, ఈసారి అన్న కేసీఆర్కి వేద్దాం ఓటు అనేది ఏమన్నా వర్కౌట్ అవుతా? స్వయం కుప్రాగతం అంటారు. వాళ్ళు తీసుకున్న బొందల వాళ్ళే పెట్టరు. ఇలా ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీ, ఉద్యమంలో అందరినీ వాడుకున్న పార్టీ, ఇలా యువకులను రెచ్చగొట్టి ఇలా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పార్టీని ఇలా వాళ్ళ సొంత ప్రయోజనాలకు, వాళ్ళ సొంత కుటుంబం గురించి ఇలా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇలా ఇక్కడ కూడా ప్రజలకు ఎటువంటి హామీలు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా బీదోనికి జాగలు ఇస్తా అని చెప్పి జాగలు ఇస్తాను, పట్టాలు ఇస్తాను అని చెప్పి మబ్బై పెట్టి ఓట్లు వేయించుకున్నది టీఆర్ఎస్ పార్టీ. మరి ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తాం, మేము ప్రతి కుటుంబానికి మీకు ఉద్యోగం ఇస్తాం, ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పి ఇలా మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రెండోసారి గెలిచేందుకు మొన్ననే మేము వచ్చినాం కదా, మా సంసారం చక్కదిద్దుకోవద్దా, రెండోసారి అవకాశం ఉండి పూర్తి స్థాయిలో మంచిగా చేస్తా అన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి రెండోసారి కూడా అవకాశం ఇచ్చిన తర్వాత ఇలా ఏక చిత్రాధిపాతం కింద ఇలా మొత్తం వాళ్ళ కుటుంబం అంతా రాజ్యం వెళ్ళి ఇలా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా కారణాసి ప్రయత్నం చేసారు టీఆర్ఎస్ పార్టీ. ఇలా జిల్లాల విభజన కావచ్చు, జిల్లాల విభజన కూడా వాళ్లకు అనుకూలమైనటువంటి నాయకుల రేపు గెలిచేందుకు ఎక్కడైతే వాళ్ళ సీట్లు గెలిచేందుకు భద్రంగా ఉండాలనో అవన్నీ కూడా మండలాలు తీసేసి జిల్లాలను కడిగేసి ఇలా రాజకీయ నాయకులు అందరూ కూడా గుర్తు కూర్చున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా దాదాపు 1500 మంది అమరవీరుల శవాల మీద ఇలా కుర్చేసుకొని కూర్చున్న వ్యక్తి కేసీఆర్. వాళ్ళ ఆత్మ ఘోషిస్తాను ఇలా నిజంగా కూడా ఇలా వాళ్ళ ఆత్మ ఘోషించి ఇంతమంది ప్రజల పాపం కలిగింది కాబట్టి టీఆర్ఎస్ ఇలా భస్మం అయిపోయింది తెలంగాణలో. మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుమరిపోవడం కారణం. అక్కడ దాంట్లో కూడా ఉన్నటువంటి నాయకులంతా కూడా చిన్న భిన్నమవుతారు. కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరైతే ఆడున్నారో వాళ్ళు మాత్రం విరుతారు తప్ప ఏ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో ఉండరు. ఎంపీ గారు బండి సంజయ్ గారితో మీరు ఇప్పుడు ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రజల్లో ప్రతిస్పందన ఎలా ఉంది? అంటే ఏమంటున్నారు వాళ్ళు? ఒకటే అండి, తెలంగాణ ప్రజలు అదేవిధంగా మన కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలంతా కూడా ఒక డిసైడ్ అయింది ఏంటంటే ఎన్నికలు స్టార్ట్ కాగానే భారతీయ జనతా పార్టీ ఓటేద్దాం, ఇలా మోడీ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా మద్దతు తెలుద్దామని ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు ఇలా కేవలం ఎన్నికలు దూరమైనవి కావచ్చు కానీ ఎన్నికలు కొంచెం దూరం ఉన్నా ఓటేసేందుకు 100% తొందర ఓట్లు వేస్తే మేము భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా అధికారం తీసుకురావాలనే ఒక ఉద్దేశం ఇలా ప్రజలకు. ఎప్పుడు కూడా ఈ వాతావరణం నేను 25 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చూసినా కూడా ఇట్లాంటి వాతావరణం క్రియేట్ కాలేదు. కానీ ఇలా ఖచ్చితంగా కరీంనగర్లో పార్లమెంట్ జోన్కి వస్తే 100% పువ్వుమూర్తి ఓటేసి ఇలా మోదీని ప్రధానమంత్రి చేయాలి, పార్లమెంట్కి బండి సంజయ్ని పంపాలని ఒక దృఢ నిశ్చయంతో అయితే ప్రజలు కరీంనగర్లో ఉన్నారు. ఒకవేళ బండి సంజయ్ గారు గెలిస్తే ఇంకా కరీంనగర్కు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఇప్పుడు గతంలోనే దాదాపు 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ను ఒక మంచి సిటీగా, స్మార్ట్ సిటీ అనుకోండి, ఆర్ఓ బ్రిడ్జ్ అనుకోండి, ఇలా ఇల్కతుర్తి లైన్ అనుకోండి, ఇలా జాతీయ రహదారులు అనుకోండి, ఇలా ప్రతి గ్రామం పోతే కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని పథకాలు కూడా అభివృద్ధి తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. ఇలా ఏ సర్పంచ్ని అడగండి, ఏ వార్డు మెంబర్ని అడగండి, ఏ ఎంపీటీసీని అడగండి, ఏ జెడ్పీటీసీని అడగండి, ఏ ఎంపీని అడగండి, ఇలా గ్రామాలన్నీ కూడా చక్కదిద్దబడ్డదంటే కేవలం భారతీయ జనతా పార్టీ. ఇలా గ్రేవ్యార్డ్ కట్టుకుంది భారతీయ జనతా పార్టీ చేయబట్టే ఆ నిధులు చేశారు. ఇవాళ డంప్ యార్డ్ పెట్టుకుంది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో. కాబట్టి ఏ నిధులు తీసుకున్నా కూడా కేవలం నగరాలకు మాత్రమే పోని ఇలా ప్రతి గ్రామంలో ఉంది భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు ఎత్తున ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే కార్యకర్తల పుణ్యం. ఇప్పుడు మీరు బండి సంజయ్ గారు వెన్నంటే ఉంటారు, మరి ఆయన వ్యక్తిత్వం నిజంగా దుందుడుకు అట్లే ఉంటుందా? అదే మనస్తత్వమా? ఎలా ఉంటుంది? ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఉంటుంది. కాకపోతే తన ప్రసంగంతో, తన ఫేస్తో, తన ప్రసంగంతో ఏంటంటే ఇటు వ్యక్తి యొక్క అహాభావాలను బట్టి ఆ తీరు మారుస్తారు. కాబట్టి దాంతో ఆ పవర్ అనేది ఉంటుంది కదా, దాంతో ఏంటంటే యూత్ అట్రాక్షన్ అయ్యేలా భారతీయ జనతా పార్టీకి అలా మద్దతు తెలుపుతున్నారు. నేను తెలంగాణ వ్యాప్తంగా కూడా తనతో దాదాపుగా పాదయాత్రలో పూర్తిగా పాల్గొన్న వ్యక్తిగా, తన దగ్గర చూసిన వ్యక్తిగా, ఇంతమంది నాయకులు వచ్చిన ఒక పాదయాత్ర జరగాలంటే బాగా డబ్బులతో వ్యవస్థతో కూడుకున్నది అయినా కూడా దానికి అంత తగ్గినా కూడా చాలామంది కార్యకర్తలు, నాయకులు ఇలా మేము కూడా ఎక్కడ నిస్వార్థం లేకుండా మా ఇచ్చి మేమేగా దాదాపు ఒక 30 రోజులు 35 రోజులు ఇలా మా అన్ని కుటుంబాలను వదులుకొని ఇలా బండి సంజయ్ గారు తిరిగినప్పుడు నిజంగా కూడా ప్రజలలో అనేకమైన సమస్యలు వచ్చినా కూడా
సరే అప్పుడు ప్రభుత్వం లేకున్నా ఒక మనిషికి ఒక భరోసా నింపింది భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడికి పోయి స్పందించడం బండి సంజయ్ గారికి అలవాటు. అంతేందుకు అనేక మంది ఇప్పుడు మీద ఉన్నటువంటి పత్రికా విలేకరులు అనుకోండి, లేకపోతే టీవీ యజమాని అనుకోండి, అనేక సందర్భాల్లో కూడా ఇలా తిరుమల మల్లన్ అనుకోండి, లేకపోతే ఆకుది మురళి అనుకోండి, వీళ్ళందరి మీద కూడా ఆ ప్రభుత్వం అప్పుడు చేసినటువంటి వాళ్ళను నిర్బంధం చేసినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు నిజంగా ఉన్నది బండి సంజయ్ గారే, అండగా ఉన్నది బండి సంజయ్ గారు. ఏ పొలిటికల్ లీడర్ కూడా మరి ఎవరు మద్దతు తెలియని సందర్భంలో కూడా ఇలా బండి సంజయ్ గారు అది ప్రెసిడెంట్గా మరి అప్పుడు వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపి వాళ్ళతో మద్దతుగా ఉన్నది ఇలా బండి సంజయ్ గారు. అంటే ఒక కార్యకర్త కాదు, సమాజంలో ఏమైనా అన్యాయాలు జరిగినప్పుడు, సమాజంలో ఏ ప్రభుత్వం మరి నాయకుల మీద కానీ లేకపోతే ప్రైవేట్ యజమాన్యాల మీద కానీ ఉన్న దాడి చేసిన సందర్భంలో, నిర్బంధం చేసిన పరిస్థితుల్లో, అరెస్ట్ చేస్తున్న సందర్భంలో, కేసు పెట్టిన సందర్భంలో ఎలా పక్కకు విన్నట్టుండి ప్రతి ఒక్కరితో కూడా మమేకమైన వ్యక్తి బండి సంజయ్ గారు. అంటే ఆయన పోరాట ప్రతిమ. ఇలా ఒక రాజకీయ నాయకుడు అన్ని సమస్యల స్పందించాలని లేదు, కేవలం పొలిటికల్ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ స్పందించారు. కానీ ఆయన కొంత ముందుకు వచ్చి సమాజంలో ఎవరైతే ఉన్నారో పెద్దలు ఉన్నారో, సమాజంలో ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, సమాజంలో ఉన్న పత్రిక విలేకరులు ఇలా ప్రజలకు సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఇలా ఎక్కడైతే ఇబ్బంది పడ్డప్పుడు మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఉంటాడు. రేపు అభివృద్ధి విషయంలో కూడా రేపు కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని మేము నమ్మకం. కాంగ్రెస్ పార్టీ గెలవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రాష్ట్రంలో, అది కేవలం బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా మార్పు వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, లేకపోతే ఆయన ఉండుంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఉంచడమా తీసేయడం అనేది అది కేంద్రం ఆలోచన చేస్తుంది. కేంద్రంలో అతిరథ మహారథులు ఉంటారు మా పార్టీకి సంబంధించి. ఏదో పార్టీ హైదరాబాద్ వరకే పరిమితమైనటువంటి పార్టీ కాదు, ఇలా ఒకటే కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు. అనేక నిర్ణయాలు చాలామంది మరి కోర్ కమిటీలు కూర్చొని ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి, ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టాలి, ఏ సమయంలో ఏ నాయకుని వాడుకోవాలి, ఏ నాయకుని ఎక్కడికి పంపాలి, ఇన్ఛార్జ్గా ఎక్కడికి పంపాలి, రాష్ట్రానికి అధ్యక్షుని ఎవరు చేయాలనేది కేంద్ర పార్టీ చూసుకుంటుంది. అట్లాంటి అలిగేషన్స్ లేవు. వాస్తవం ఏంటంటే 2 సంవత్సరాల సమయం అయిపోయింది కాబట్టి బండి సంజయ్ గారిని అప్పుడు తప్పించారు కాబట్టి సరే ఒక రూమర్ ఉంటుంది పబ్లిక్లో. ఏంటంటే ప్రజాప్రతినిధిగా పక్క పెట్టిన సందర్భంలో కొంత బయట కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంత ఇబ్బంది పడ్డ సందర్భంలో వాళ్ళు బండి సంజయ్ గారిని తీసేస్తేనే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కావాలని తీసేయని ఒక రూమర్ కానీ అంత తప్పు. వాస్తవం ఏంటంటే సరే పార్టీ నిర్ణయాలు కొన్ని కఠినంగా ఉన్నా కూడా దాన్ని అందరూ కూడా బాధ్యత వహించి ఉండాలి. ఇప్పుడు బీజేపీ నుండి మీరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు, మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అక్కడ బీజేపీ నుండి ఇంకా వేరే పదవులు అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్టీకి రాయల్గా పనిచేసినప్పుడు, పార్టీకి పూర్తి సమయం ఇచ్చినప్పుడు, పార్టీ వ్యవహారంలో పూర్తిగా పార్టీకి ఎన్నికల సందర్భంగా కానీ పార్టీ పటిష్టత లేనప్పటి నుంచి ఉన్నప్పుడు కూడా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే వ్యక్తులకు ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా, ఉంటుంది. ఓకే రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి రమేష్ గారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో అంటే బండి సంజయ్ గెలిచేది బండి సంజయ్ చేసిన అభివృద్ధితోనా లేకపోతే మోడీ బొమ్మతోనా? రెండు అండి. ఎప్పుడైనా కూడా ఒక పొలం దున్నాలంటే 2 ఏళ్ళు సమానం పోవాలి. ఇలా అభివృద్ధి మంత్రం ఒకటి, వ్యక్తి. ఇలా మోడీని చూసి ఓట్లేస్తారు, బండి సంజయ్ గారిని చూసేస్తారు, భారతీయ జనతా పార్టీ చూసేస్తారు, గతంలో బండి సంజయ్ గారు చేసిన పనులను బట్టి కూడా చేస్తున్నారు. ఇలా ఈ అన్ని కోణాల నుంచి కూడా ఇవన్నీ కూడా క్రోడీకరిస్తున్నాయి, ఇలా ఓట్ల రూపంగా వస్తున్నాయి. ఇలా కరీంనగర్లో అభ్యర్థి అందుబాటు లేకున్నా ఓట్లేయరు, అభివృద్ధి జరగకపోయినా ఓట్లేయరు. కాబట్టి ఇవన్నీ కారణాలు, అనేకం కారణాలు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ వల్ల మోడీ 80%, 20% బండి సంజయ్ గారు అనుకోండి, ఇంకో 20% అభివృద్ధి అనుకోండి, తర్వాత అందుబాటులో ఉన్న వ్యక్తి అనుకోండి. మరి ఇంతమందిని కూడా పర్సనల్గా ఏమైనా మంచిగా చెడైనా కూడా దగ్గర ఉన్న వ్యక్తిగా, దగ్గర సంబంధం ఉన్న వ్యక్తిగా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల మధ్యలో ఉంటేనే ఇవన్నీ సాధ్యం తప్ప ఏదొక్క కోణం పక్క ఇచ్చినా కూడా ఆ రూమర్ దానికి పోయి ఇలా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇలా బండి సంజయ్ గారికి ఏంటంటే అన్నీ కూడా కలిసి వచ్చినటువంటి కార్యక్రమాలు, వ్యక్తులు, కార్యకర్తలు, నాయకులు, మోడీ గారి బొమ్మ, పువ్వు గుర్తు బొమ్మ, ఇలా ప్రజలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మహిళలు ఇలా స్వాగతం పరుస్తుంటూ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వంలో స్థిరంగా ప్రభుత్వం ఉంటుంది. ఇలా మతపరమైన ఉద్దేశాలు కానీ ఎక్కడ కూడా జరగట్లేదు. గత 10 సంవత్సరాల నుంచి చల్లగా ఉన్నది దేశం. కాబట్టి ఇలా మోడీ గారి ప్రభుత్వం సంకల్పం అందరికీ ఉన్నది కాబట్టి అదే వెలుగుతుంది. రానున్న రోజుల్లో రమేష్ గారిని మేము మేయర్గా చూడొచ్చా? పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా మంది ఉంటారు, పార్టీ నిర్ణయం ఎట్లా చేస్తే అట్లా.
థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, చాలా చక్కగా మాట్లాడారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నాయకునితో ఫేస్ టు ఫేస్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.